వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఏప్రిల్ 1 వస్తుంది. ఉద్యోగుల గుండెల్లో కూడా రైళ్లు పరిగెత్తబోతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జీతం లెక్కల్లో మార్పు వస్తుంది, పన్ను భారంలో తీర్పు వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అంటే పెరగనున్నటువంటి రిటైర్మెంట్ నిధి అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే త్వరలో రానున్నటువంటి బకాయిల విధి, ముఖ్యంగా ఏప్రిల్ 1 నుండి కూడా ఈ రూల్స్ మారబోతున్నాయి ఉద్యోగుల కోసం అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా లేబర్ కోడ్ తెచ్చింది ఈ కొత్త నిబంధనలు. ఆ నిబంధనలు ఏంటి, దానికి సంబంధించి పూర్తిగా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. మీరు వీడియోని పూర్తిగా చూడండి, మన బంధుమిత్రులకు షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముఖ్యంగా పే స్లిప్పుల్లో అసలు బేసిక్ కథ మనం కనుక చూసినట్లయితే, మొదటగా మీ పే స్లిప్పుల్లో మార్పు ఖాయమని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా బేసిక్ తక్కువ ఉండేది, అలవెన్సులు ఎక్కువగా అన్నట్టుగా సాగింది కంపెనీల యొక్క మాయాజాలం. కానీ ఇక పైన ఆటలు సాగవని కూడా చెప్పుకోవచ్చు. మీ బేసిక్ పే ఖచ్చితంగా మీ సిటీసీలో 50% ఉండాల్సిందే. దీనివల్ల మీకు చేతికి వచ్చేటువంటి జీతం అంటే టేక్ హోమ్ పే కొంచెం తగ్గినా కానీ భవిష్యత్తులో మాత్రం భరోసా తగ్గుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్న స్టార్టప్ నుంచి కూడా పెద్ద కార్పొరేట్ వరకు కూడా అందరికీ ఇదే రూల్ వర్తిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక రిటైర్మెంట్ నిధి, ఇది ఒక కొండంత అండని కూడా చెప్పుకోవచ్చు. అంటే బేసిక్ పెరిగితే మీ పిఎఫ్ అలాగే మీ గ్రాట్యుటీ వాటాలు కూడా పెరుగుతాయి. నేడు మనం కనుక త్యాగం చేస్తే, అంటే ఉద్యోగులు ఇప్పుడు త్యాగం చేస్తే రేపు మీ పదవి విరమణ వేళ భారీ మొత్తం అందుతుంది. ముఖ్యంగా ఐటీగా అంటే ఐటీ, ఇక్కడ బీపీఓ, రిటైల్ రంగాలకు సంబంధించినటువంటి ఉద్యోగులకి ఇది భారీ లాభదాయకంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. కంపెనీల ఖర్చు పెరిగినా ఉద్యోగికి మాత్రం ఇది దీర్ఘకాలికంగా లాభం వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ పొరపాటును కనుక మీరు ఉద్యోగం మానేస్తే అప్పుడు మీ సెటిల్మెంట్ ఎలా ఉండేది? గతంలో ఉద్యోగులు మానేసిన, రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు చాలా వాళ్ళ సెటిల్మెంట్ క్లియర్ చేయడానికి చాలా సమయం పట్టేది. కానీ ఇప్పుడు ఉద్యోగం మానేస్తే జీతం కోసం నెలలు తరబడి తిరగాల్సినటువంటి పని లేదు. రాజీనామా చేసినా తొలగించబడ్డా కానీ కేవలం 2 వర్కింగ్ డేస్లోనే, అంటే 2 పని దినాల్లోనే ఈ బకాయిలన్నీ చెల్లించాల్సిందే. ఆలస్యం అయితే వడ్డీతో సహా వసూలు చేసే అవకాశం ఇచ్చింది కొత్త లేబర్ కోడ్ యాక్ట్ అని చెప్తుంది. అంటే మీ పిఎఫ్, గ్రాట్యుటీ, ఇక్కడ ముఖ్యంగా దీనికి సంబంధించి చూస్తే ఈ పిఎఫ్ గ్రాట్యుటీకి ఇది మాత్రం వర్తించదు. పిఎఫ్ గ్రాట్యుటీకి 2 రోజుల్లో మీరు మానేసినా, రిజైన్ చేసినా, లేదు మిమ్మల్ని తీసేసినా కానీ 2 రోజుల్లో ఇది మాత్రం ఇవ్వరు. ఇది యాజ్ పర్ రూల్ ప్రకారమే ఉంటుంది. గతంలో ఎలా ఉండేదో అలాగే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. కానీ మీరు మానేసిన పిఎఫ్ అవి కాకుండా మీకు రావాల్సిన సెటిల్మెంట్ మాత్రం 2 రోజుల్లో మాత్రమే చేస్తారు. ఇక కొత్త ఆదాయపు పన్ను చట్టం ప్రకారం చూసినట్లయితే ఇక గందరగోళానికి స్వస్తి పలకాల్సినటువంటి పరిస్థితి అనమాట. 6 దశాబ్దాల పాత చట్టానికి కాలం చెల్లిందని కూడా చెప్పుకోవచ్చు. గత సంవత్సరంలో ఇక్కడ అసైన్మెంట్ సంవత్సరం అనే పదాలు ఇక్కడ కన్ఫ్యూజన్లోకి పోయి కన్ఫ్యూజన్లో ఉండేవి కూడా కేవలం పన్ను సంవత్సరంలో మాత్రం, అంటే ఆ సంవత్సరం మాత్రమే వర్తిస్తుంది. అయితే ఇప్పుడు మార్చి 31వ తేదీ 2026 తర్వాత, అంటే వచ్చే ఆదాయానికి పాత చట్టమే వర్తిస్తుంది. దానికి ముందు వరకు కూడా పాత చట్టమే ఉంటుంది. దీని తర్వాత వచ్చేదానికి మాత్రం పాత చట్టం వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్త చట్టం అమలు అవుతుంది. అది కూడా ఏప్రిల్ 1వ తేదీ 2026 నుండి కొత్త చట్టం అమల్లోకి రానుంది. ఇక మనలో చాలా మంది విదేశీ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అలా ప్రయాణాలు చేసే వారికి, చాలా సామాన్యుడికి భారీ ఊరటను కూడా చెప్పుకోవచ్చు. అందుకే విదేశాలకు వెళ్ళే వారికి, చదువుకునే వారికి ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఈ కొత్త చట్టం. అంటే గతంలో ఉన్నటువంటి 5% నుండి 20% ఏదైతే టీసీఎస్ రేట్లు పోయి ఇకపైన ఫ్లాట్ 2% మాత్రమే అమలవుతుంది. దీనివల్ల మీ చేతిలో డబ్బు ఎక్కువగా ఉంటుంది. విదేశీ టూర్ ప్యాకేజీలు కావచ్చు, ఆ భారం ఇక అనిపించదు మీకు, ఎందుకంటే 2% మాత్రమే. ఇంకా గోల్డ్ బాండ్స్, ఐటీ రిటర్న్స్ లో కూడా మార్పులు చేసుకొచ్చారు.
ఇక్కడ ముగింపులో కొన్ని ఈ గోల్డ్ దీనికి బాండ్కి సంబంధించి చూసినట్లయితే ఇకపైన ఆర్బీఐ నుంచి నేరుగా కొంటేనే మెచ్యూరిటీ పైన పన్ను మినహాయింపు ఉంటుంది. అదే మార్కెట్లో కనుక కొంటే పన్ను కట్టాల్సిందే. అంటే రిటైర్మెంట్ ఇక్కడ సవరణ కూడా చేసింది. ఐటీ రిటర్న్స్కి సంబంధించి తప్పులు సరిదిద్దుకోవడానికి గతంలో 9 నెలలు మాత్రమే గడువు ఉండేది, కానీ ఇప్పుడు అది 12 నెలల వరకు కూడా పెంచింది. అంటే సంవత్సరం మొత్తం కూడా మీరు ఎప్పుడైనా పెంచుకోవచ్చు. కానీ 9 నెలలు దాటితే మాత్రం జరిమానా అనేది కూడా తప్పదని చెప్తున్నారు. ఇక తప్పనిసరిగా ఏప్రిల్ 1 నుంచి రాబోతున్నటువంటి ఈ పెను మార్పులతో ఉన్నాయి కాబట్టి ప్లాన్ చేసుకోండి. మీ ఆర్థిక భవిష్యత్తును భద్రం చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్, పొలిటికల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.